హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 24th సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే సెప్టెంబర్ 24న జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ డేగా నిర్వహించడం జరుగుతుంది. జాతీయ సేవా పథకాన్ని 1969 సెప్టెంబర్ 24న నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వికేఆర్వి రావు ప్రారంభించారు. జాతీయ సేవా పథకం ఏర్పాటుకు గుర్తుగా ప్రతి ఏటా సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ డేగా నిర్వహించడం జరుగుతుంది సెప్టెంబర్ 24న. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు సమాజ సేవలో పాల్గొనేలా ప్రోత్సహించే కార్యక్రమమే ఎన్ఎస్ఎస్. విద్యార్థులను దేశ సేవలో భాగస్వాములను చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఎన్ఎస్ఎస్ అనేది యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే భారత ప్రభుత్వ కార్యక్రమం. సో సెప్టెంబర్ 24న ప్రతి ఏటా కూడా ఎన్ఎస్ఎస్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సిఆర్పిఎఫ్కు ఐకామ్ కారాకాల్ రైఫిల్స్ సరఫరా. కేంద్ర సాయుధ బలగాల సంస్థ సిఆర్పిఎఫ్కు 200 పిఎస్ఆర్ 338 స్నైపర్ రైఫిళ్లను సరఫరా చేసే కాంట్రాక్టును ఐకామ్ కారాకాల్ దక్కించుకుంది. వీటిని హైదరాబాద్లోని ప్లాంట్లో తయారు చేయనుంది. దేశీయంగా తొలిసారిగా ఉత్పత్తి చేసిన ఈ రైఫిళ్లను ఈ ఏడాది 4వ త్రైమాసికంలో అందించనుంది. భారత్ యుఏఈ రక్షణ రంగ సహకారానికి సంబంధించి కీలక పరిణామం ఇది. చిన్న ఆయుధాల తయారీ సాంకేతికత కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి చెందిన ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారాకాల్ ఇంటర్నేషనల్తో మౌలిక రంగ దిగ్గజం మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంఈఐఎల్ గ్రూప్ సంస్థ ఐకామ్ ఒప్పందం చేసుకున్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పాలస్తీనాకు ఫ్రాన్స్ గుర్తింపు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నామని ఫ్రాన్స్ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సమావేశాల వేదికగా ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించడం జరిగింది. సౌదీ అరేబియాతో కలిసి ఏర్పాటు చేసిన వేదిక నుంచి ఈ ప్రకటనను చేశారు. ఇదే వేదిక నుంచి బెల్జియం, లగ్జంబర్గ్, మాల్టా, శాన్ మారినో, అండోరా దేశాల నేతలు కూడా ప్రకటించారు. ఇంతకుముందే బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, పోర్చుగల్ దేశాలు కూడా గుర్తిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ సమావేశాన్ని ఇజ్రాయిల్కు మద్దతుగా అమెరికా బహిష్కరించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే శస్త్రచికిత్స లేకుండానే మెదడు కణాల ప్రేరేపణ. మెదడు రుగ్మతల చికిత్సలో పెను మార్పులకు దారితీసే ఒక కీలక పరిష్కారాన్ని భారత శాస్త్రవేత్తలు చేశారు. ఎలక్ట్రోడ్లు, లేజర్లు, అయస్కాంతాల సాయం లేకుండానే మెదడు కణాలను ఉత్తేజం చేసే విధానాన్ని కనుగొన్నారు. గ్రాఫైటిక్ కార్బన్ నైట్రైడ్ అనే ఒక ప్రత్యేక నానో పదార్థానికి ఈ సత్తా ఉందని పంజాబ్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ INST శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. పార్కిన్సన్ వ్యాధి, మూర్ఛ వంటి సమస్యలు ఉన్నవారిలో నాడీ కణాల ఉత్తేజం చేయడానికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ DBS విధానాన్ని ఉపయోగిస్తుంటారు. దీనికోసం శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. సో ఇలా శస్త్రచికిత్స చేయకుండానే గ్రాఫైటిక్ కార్బన్ నైట్రైడ్తో నాడీ కణాలను ఉత్తేజం చేసే కొత్త సాంకేతికతను
శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. దీంతో శస్త్రచికిత్స చేసే ఇబ్బంది ఉండదు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే డీకీ బర్డ్ అస్తమయం. ప్రపంచ క్రికెట్పై తనదైన శైలిలో ముద్ర వేసిన దిగ్గజ అంపైర్ డీకీ బర్డ్ కన్నుమూశారు. 1973 నుంచి 1996 వరకు 66 టెస్టులు, 69 వన్డేల్లో బాధ్యతలను నిర్వర్తించారు. చివరిగా 1996లో లార్డ్స్ టెస్టులో అంపైర్గా వ్యవహరించారు. 1956 నుంచి 1964 వరకు 93 మ్యాచ్ల్లో 3,314 పరుగులు సాధించారు డీకీ బర్డ్. సో డీకీ బర్డ్ కన్నుమూయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం (CAB) అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలను స్వీకరించారు. 2025 సెప్టెంబర్ 22న గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. గతంలో 2015 నుంచి 2019 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది. 2019 నుంచి 2022 వరకు BCCIకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఫ్రెండ్స్, టుడే 24th సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.